ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించుడి అని ఇక్కడ మనము దేవుని వాక్యమును చూస్తూ ఉన్నాం. ఒకసారి ప్రభువైన యేసు పేతురు తన సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగినప్పుడు ఒక ఉపమానము చెప్పాడు. ఆయన ఒక యజమానునికి ఒకడు 10,000 దేనారములు అప్పై ఉన్నాడు. అప్పుడు ఆ యజమానుడు వాడిని వాని యొక్క కుటుంబమును బంధించమని ఆజ్ఞాపించాడు. అయితే వాడు ఆయన పాదాల మీద పడి తనను క్షమించమని, త్వరలో ఆ రుణమును తాను తీర్చేదనని వాడు వేడుకున్నాడు. వెంటనే ఆ యజమానుడు వాడు తప్పిదమును క్షమించి వానికి విమోచనను ఇచ్చాడు. అయితే వాడు వెలుచు ఉండగా వానికి 100 దేనారములు అప్పయినటువంటి ఒకడు వానికి ఎదురుపడ్డాడు. అయితే వాడు వాని పట్ల కఠినముగా నడుచుకొని వాడిని కొట్టి బంధించమని వాడు తెలిపాడు. అప్పుడు అది చూసినటువంటి కొందరు ఆ యజమానుని దగ్గరకు వచ్చి, అయ్యా, మీరు వాడు చేసిన ఎంతో అప్పుని క్షమించి వానికి కరుణ చూపినారు. అయితే వాడు ఇంకొకని స్వల్పమైనటువంటి దానిని క్షమించకుండా వాని పట్ల కఠినముగా నడుచుకున్నాడని చెప్పిన వెంటనే ఆగ్రహుడైనటువంటి ఆ యజమానుడు వాడిని పిలువనంపించి, నేను నిన్ను క్షమించినట్లుగా నీవు నీ పొరుగు వాణిని క్షమించలేదు కదా అని చెప్పి వానిని బంధించినాడు అని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రభు మనందరి పట్ల తన కనికరమును చూపి మన పాపములను క్షమించి మనందరికీ విమోచన ఇవ్వడానికి ఆయనే కల్వరి శిలువలో మరణమును పొంది మనకు క్షమాపణను అనుగ్రహించినాడు. ఆయన గొప్ప క్షమాపణ పొందుకున్న మనము కూడా మన ఎడల తప్పిదము చేసిన వారు, మనకు విరోధముగా నడుచువారు ఎవరైనా సరే వారిని మనం క్షమించి దేవుని ప్రేమను వారి పట్ల మనము వెల్లడిపరచాలి. మనము ఘోరమైన పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనకు క్షమాపణ ఇచ్చినాడు. మనము కూడా మనకు కీడు చేయువారు, మనకు అన్యాయం చేయువారు, మన పట్ల విరోధ భావంతో ఉన్నవారు అయినా సరే వారిని క్షమించగలిగినటువంటి ఒక పరిస్థితి మనకు దేవుడు అనుగ్రహించినప్పుడు మనము దేవుని ప్రేమను చాటి వారిని క్షమించినప్పుడు ఆ ప్రేమలో ఉన్న మాధుర్యమును వారు తెలుసుకొని దేవునికి సమర్పణ కలిగిన బిడ్డలుగా మారుతారు. ప్రభు మనలను క్షమించినట్లు మనము ఇతరులను క్షమించేటువంటి దయాహృదయము దేవుడు మనకు దయచేయాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. అలా లేనట్లయితే ఇప్పుడే దాని కొరకు మీరు ప్రభు ఎదుట క్షమాపణ కోరండి. ఆ దయా హృదయము దేవుడు మీకు అనుగ్రహించును గాక. మహాగణుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. మేము ఒకరినొకరు క్షమించాలని మీరు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము తండ్రి, అయ్యా, మమ్మలను మీరు క్షమించినారు. ఆ క్షమా హృదయము మాకు కీడు చేయి వారి పట్లను, అయ్యా, మాకు రుణపడిన వారి పట్లను మేము కూడా చూపే భాగ్యమును, కృపను మీరు అనుగ్రహించి ఆశీర్వదించమని నీ కృపాకరములకు మమ్మలను సమర్పించుకుంటూ యేసు నామమును అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.